కష్టకాలం ముందు నువ్వు మొగపెట్టే అనుభవంలోకి వెళ్ళాలి. నువ్వు మొగపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మాసం దేవుడిని ఖచ్చితంగా విడిపిస్తాడు, బాగు చేస్తాడు. నువ్వు పడిన స్థితి నుంచి దేవుడు ఖచ్చితంగా నేను పైకి లేవనెత్తాడు. 107వ కీర్తనలో దేవుడు మనకి ఈ మార్చి మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నాము. ఆ మొగ పెట్టినప్పుడు దేవుడు విడిపిస్తాడంట. ఈ విడిపించే మాసముగా దేవుడు ఈ మాసం మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకుందామని. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడంట. ఆయన వాక్కు బ్రతికిస్తుంది. ఆయన వాక్కు మనకు బాధల్లో నెమ్మదినిస్తుంది. ఈ రోజు దేవుడు ఆయన వాక్కును మీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి, నీకు ప్రత్యేక పరిస్థితులు ఆయన వాక్కు యేసు నామంలో బయలు వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడండి. ఆయన చెప్తున్న మాట, ఆయన తన వాక్కును పంపి నేను వాడిని విడిపిస్తాను. ఇంకా చెప్తున్నాడు, వాడు పడిన గుంటల నుంచి ఆయన లేవనెత్తుతాడంట. ఈ మాసం దేవుడు నువ్వు ఏ విషయంలో ఇంకా లేవలేని స్థితిలో ఉన్నావు, బయటికి రాలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఈ మాసం నేను ప్రేమించి ఆయన వాక్కును పంపించి నేను విడిపిస్తాడంట, బాగు చేస్తాడంట, నేను బయటికి తీసుకొస్తాడు. ఈ మాసం అట్టరీతిగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో, ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఈ వాక్యం ఫలించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఈ మాసం మాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి, అయ్యా తండ్రి, కష్టకాలంలో మొగపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, వాక్కును పంపి బాగు చేస్తానని, పడిన గుంట నుంచి లేవనెత్తి దాన్ని సెలవిచ్చిన మాటలు యేసు నెరవేర్చండి. కానీ ఎవరైతే ఇంకా ఒక సమస్యలో లేవలేని పరిస్థితిలో ఉన్నారో, ఇంకా సమస్య నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నారో, యేసు నామంలో ఈ మార్చి మాసంలో ప్రతి వ్యక్తి బయటకు వచ్చును గాక, వాళ్ళ పరిస్థితి నుంచి బయటకు వచ్చుదు గాక, విడిపింపబడుదు గాక. అటు రీతిగా మీకు దీవించమని ప్రతి వ్యక్తిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా దీవించి మేలుగా జ్ఞాపకం చేసుకోమని యేసునామమున అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ మార్చి మాసం అంతా దేవుని యొక్క కృప కాపుదల మనందరం చూచుదుము గాక. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.